రైట్ ఇక టాప్ 4 బ్రేకింగ్ న్యూస్ లో టాప్ 1 బ్రేకింగ్ న్యూస్ చూసినట్లయితే కాంగ్రెస్ సర్కార్ ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ అంకెల గారడిని తలపించింది. పేదల సంక్షేమాన్ని గాలి కుదిలేసిన రేవంత్ ప్రభుత్వం ఎన్నికల హామీల ఊసెత్తకుండానే బడ్జెట్ను ముగించింది. ఏ వర్గాన్ని కూడా పట్టించుకోకుండా తన నిర్లక్ష్యాన్ని చాటుకుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హస్తం సర్కార్పై నిప్పులు చెరిగారు. దీంతో తెలంగాణ ప్రజలకు దక్కేది గుండు సున్నాయేనని దుయ్యబట్టారు. అన్ని వర్గాల వాళ్లను మోసం చేసేలా బడ్జెట్ ఉందని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రజలను బడ్జెట్ పూర్తిగా నిరాశపరిచిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. బడ్జెట్లో పరనింద, ఆత్మస్తుతి తప్ప ఏమీ లేదని శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్లో ప్రవచనాలు ఎక్కువ, పైసలు తక్కువ అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఫైర్ అయ్యారు. రైట్, బడ్జెట్ గురించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్ చెప్పండి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ బడ్జెట్ మొత్తం గోవిందా గోవిందా అంటూ బడ్జెట్ మొత్తం అంకెల గారడిని తలపించినట్లు ఆరోపించారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? వాళ్ళ ఏదైతే బడ్జెట్ సందర్భంగా అంకెల గారడి తప్ప ఇందులో ఇంకోటి లేదని చెప్పేసి బీఆర్ఎస్ సభ్యులు అంతా కూడా ఎద్దేవా చేశారు. పాత సార్లో కొత్త సార్ అన్న చందంగానే ఉందని చెప్పేసి, అంతేకాకుండా బట్టి బడ్జెట్ కాదు, ఇది బడా జూటా బడ్జెట్ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు దుయ్యబట్టారు. ఇది ఏదైతే 6 గ్యారంటీలు సంబంధించిన దానికి సంబంధించి కూడా 6 గ్యారంటీలకు నిధుల కేటాయింపై కూడా బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ మాట్లాడుతూ 6 గ్యారంటీలు గోవిందా గోవిందా అంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఇలా బడ్జెట్ కు సంబంధించి పూర్తిగా అవాస్తవాలను, అబద్ధాలనే మళ్ళీ చెప్పారు తప్ప ఇందులో కొత్తదనం ఏం లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. గత 2024-25 బడ్జెట్ లో ఏవైతే చెప్పారో అవే పేజీలుగా ముద్రించారని చెప్పేసి కూడా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ కొద్దిసేపటి క్రితమే మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. పూర్తిగా అవాస్తవాలను సంఖ్యకు అంటే వాస్తవ రూపానికి దగ్గరగా లేకుండా ఈ సంఖ్యలను రూపొందించారు తప్ప ఇలా అంకెల గారి తప్ప ఇంకోటి లేదని చెప్పేసి కూడా చెప్పారు. ఇవాళ ఏదైతే మండలిలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మధుసూదనాచారి మాట్లాడుతూ ఇదంతా కూడా ఉత్త ట్రాష్ గ్యాస్ అన్నట్టుగా మళ్ళొక్కసారి చేశారు తప్ప ఇలా ఇంకోటి లేదు, ఉత్త అంకెల గారడి, ఆగమాగం బడ్జెట్, ఉత్త బట్టి జూటా మాటలు తప్ప ఇలా బట్టి కావచ్చు, అక్కడ పెట్టిన శ్రీధర్ బాబు ఉత్త మరొకసారి కూడా ప్రవచనాలే ఉన్నాయి కానీ ఇలా పైసలు కనిపించట్లేదని చెప్పేసి కూడా మరొకసారి ఎద్దేవా చేశారు. మొత్తానికి వాళ్ళ బడ్జెట్ అంతా కూడా ఉత్త అంకెల గారడి తప్ప ఇంకోటి కాదు. వారు చేసినవి గత సంవత్సరం చేస్తానని చెప్పి చేయకుండా మళ్ళొక్కసారి ఈ సంవత్సరం కూడా అదే బడ్జెట్ లో రూపొందించి మళ్ళీ చేస్తామని చెప్పేసి నమ్మబలికారు తప్ప ఎక్కడ కూడా ఎలాంటి బడ్జెట్ రూపకల్పనలో కావచ్చు వాస్తవికంగా రూపొందించలేదు. ఏ అంకెలు కూడా సంఖ్యలు కూడా వాస్తవికతకు దగ్గర లేవని చెప్పేసి కూడా చెప్పారు. ఇదంతా రియలిస్టిక్ గా లేదు, నాన్ రియలిస్టిక్ గా ఉందని చెప్పేసి కూడా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ చెప్పారు. అంతేకాకుండా ఏదైతే 6 గ్యారంటీలకు మంగళం పాడినట్టే అని చెప్పేసి మరోసారి స్పష్టమైంది బడ్జెట్ చూస్తని చెప్పేసి కూడా బీఆర్ఎస్ కేటీఆర్ చెప్పారు. వాళ్ళ బడ్జెట్ రూపకల్పన పూర్తిగా అవాస్తవం, అబద్ధాలతో కూడిన ప్రసంగమే తప్ప అందులో ఇంకోటి లేదు. ప్రజలకు పైసా ఉపయోగపడేది లేదు. వాళ్ళ రైతాంగానికి ఇస్తానన్న రైతు భరోసాకు నిధులు పెంచలే, రైతు కూలీలకు 12,000 కోట్లు కావాల్సి వస్తే కేవలం 600 కోట్లతోటే సరిపెట్టారు వాళ్ళని చెప్పేసి కూడా బడ్జెట్ రూపకల్పన చేశారు. అంతేకాకుండా వాళ్ళ ఏదైతే నిరుద్యోగ వృత్తి కావచ్చు, నిరుద్యోగ జాబ్ క్యాలెండర్ సంబంధించిన అంశం పైన కూడా వాళ్ళ బడ్జెట్ లో రూపకల్పన లేదు. అంతేకాకుండా మహిళలకు ఇస్తానన్న 2,500 పైన కూడా ఇందులో ఈ బడ్జెట్ లో రూపకల్పన లేదు. ఏదైతే ఈ పెన్షన్లకు సంబంధించి ప్రధానంగా పెన్షన్లకు సంబంధించి కూడా ఈ రూపకల్పన బడ్జెట్ లో పూర్తిగా నిర్లక్ష్యం చేశారు, రూపకల్పన చేయలేదు. వాళ్ళ పెన్షన్లు పెంపు అనేది కూడా ఈ బడ్జెట్ లో ఎలాంటి ప్రస్తావన చేయలేదు. ఇటు ఇస్తానన్న ఏ ఒక్క హామీ కూడా వాళ్ళ బడ్జెట్ లో నిధులు కేటాయించకపోవడం, ఇవాళ నీళ్ల ప్రాజెక్టులకు సంబంధించి కూడా సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి కూడా గత సంవత్సరం కంటే కేవలం 1,000 కోట్లు మాత్రమే పెంచి బడ్జెట్ పెట్టారంటే గతంలో ఏ ప్రాజెక్టు ఈ బడ్జెట్ చూసినట్లయితే ఏ వర్గాన్ని కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు తెలుస్తుంది. అంటే ఒక పక్క మహిళలకు కూడా ప్రత్యేక ప్యాకేజీలు ఇచ్చినట్టు మనం అసెంబ్లీలో చూసాము. బట్ ఎక్కడ చూసినా అంగన్వాడీలు మరియు ఆశా వర్కర్లు నిరసనలు, ఆందోళన మధ్యనే రాష్ట్రం అంతా కొట్టుమిట్టాడుతుంది. సో దీనికి సంబంధించి ఏమనుకుంటారు మహిళలు కూడా? ఇవాళ మహిళలకు ఏదైతే 2,500 కావచ్చు, 2 చీరలు ఇస్తామని చెప్పారు, అవన్నీ కూడా మాటలే తప్ప చేతులు కాదనేది స్పష్టమైంది. బడ్జెట్ లో కేటాయింపులను చూస్తేనే ఆ నిధుల కేటాయింపు దీనికి ప్రధాన సాక్ష్యంగా చెప్పుకోవచ్చు. మహిళలకు ఇస్తారన్న 2,500 ఇవాళ గాలి మాటలే తప్ప ఇంకోటి లేదనేది కూడా మరొకసారి స్పష్టం చేశారు. అంకెలే తప్ప
చేతలు కావు అనేది మరొకసారి రుజువైందని కూడా చెప్పుకోవచ్చు. అయితే వాళ్ళ పెన్షన్లు ప్రధానంగా పెన్షన్లు మేము 4,000 ఇస్తామని చెప్పేసి ఇప్పుడు అధికారంకి వచ్చే ముందు చెప్పారు. గత బడ్జెట్ లో కూడా నిధులు కేటాయిస్తున్నాం, మేము ఈ బడ్జెట్ లో పెంచుతాం, ఖచ్చితంగా పెన్షన్లు ఇస్తామని చెప్పారు. ఇవాళ మాట దాటేశారు. దానికి సంబంధించి పైసా కూడా ఇలా బడ్జెట్ లో కేటాయింపకపోవడానికి ఇలా అవ్వాతాతలను మోసం చేశారని మనం ప్రధానంగా చర్చించుకోవచ్చు. అంతేకాకుండా వ్యవసాయ రంగానికి సంబంధించి కూడా గత బడ్జెట్ లో రూపొందించినట్టు కూడా ఇది బడ్జెట్ లో పెట్టకపోవడం దారుణం. రుణమాఫీకి సంబంధించి కావచ్చు, రైతు భరోసా నిధులు కావచ్చు, ఏవి కూడా ఇవాళ మళ్ళా బడ్జెట్ లో నిరాశ చూపారు. రైతు కూలీలకు సంబంధించిన విషయం కావచ్చు, ఏ ఒక్క వర్గానికి కూడా ఇవాళ బడ్జెట్ లో సమకూర్చిన నిధులు ఆయా వర్గాలకు అనుకూలంగా లేవు, ఆయా వర్గానికి సరిపోయే విధంగా లేవని చెప్పేసి కూడా ఇవాళ రాష్ట్ర ప్రజానికమంతా కూడా కాంగ్రెస్ పార్టీపై దుమ్మెత్తిపోతుండడంలో బీఆర్ఎస్ సభ్యులు కూడా ఇదే నిలదీశారు. ప్రతిష రైట్ లివిల్. సో ఈ రోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా మొత్తము అసెంబ్లీలో ఎన్నికల హామీల గురించి ప్రస్తావించకుండా అంటే అంకెల గారడిలా తలపిస్తూ బడ్జెట్ మొత్తము పేదల సంక్షేమాన్ని గాలి కొదిలేసినట్టు తెలిసిపోయింది. సో ఇక టాప్